నువ్వే నా గర్ల్ ఫ్రెండ్కి లైన్ వేసేది. నీకేం నచ్చింది? షీస్ నైస్ నా. చెప్పు నీకేం నచ్చింది? సిగ్గుపడకు, చెప్పు. చెవులో చెప్పు, చెప్పు, చెప్పు. నీకేం నచ్చిందో చెప్పు. సార్ టెలికో చేసాడు వదిలండి ప్లీజ్. నీకేంట్రా సంబంధం? నేను వెరీ ఫ్రెండ్ సార్ ప్లీజ్. ఫ్రెండ్? కమాన్ కమాన్ కమాన్, గెట్ అప్ గెట్ అప్. ఐ లవ్ ఫ్రెండ్షిప్ రా. ఎలిసా, దేవుడు వీడికి మమ్మీ, డాడీ, బ్రదర్, సిస్టర్ అందరినీ ఇచ్చాడు. కానీ వాళ్ళెవ్వరూ వీడిని సేవ్ చేయడానికి రాలేదు. ఒక ఫ్రెండ్ వచ్చాడు. దట్ ఈస్ ఫ్రెండ్షిప్ లీసా. హే ఫ్రెండ్, నా కోసం ఒక దోస్త్ పాట పాడవా? సింగ్ నా. Hey दोस्ती अब नहीं छोड़ेंगे. Emotion man, emotion, friendship emotion. Hey दोस्ती हम नहीं छोड़ेंगे, छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. నాకు నీ పాట నచ్చిందిరా. రే పోరా, ఏయ్ పోరా. వీడు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు వాడు కూడా ఇవ్వాలి కదా. గ్రేట్ ఫ్రెండ్షిప్. Got a call, sir. హలో Sir, David has been kidnapped. వాట్? Papa! పాపా పాపా పాపా, ఏమైంది పాపా? 31 minutes. డేవిడ్ కిడ్నాప్ అయ్యాడని తెలిసిన సెకండ్లో వరల్డ్ మొత్తం వైబ్రేషన్ వచ్చింది. నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి నీకు హాఫ్ అన్ అవర్ పట్టింది. పాపా నేను సిన్సియర్గానే ట్రై చేశాను. నాకు తెలుసురా నీ సిన్సియర్ ఫాదర్ మీద కాదు. ఇదంతా ఏంటి పాపా? ఒక్కసారి అటు చూడరా. ఏంట్రా షాక్ అయ్యావా? మనం ఆఫీసర్లం కాదురా, మాఫియాని రూల్ చేస్తున్నాం. సెకండ్లో ప్లాన్ వేయాలి, నిమిషాల్లో అమలు చేయాలి, గంటల్లో రిజల్ట్ రావాలి. లేదంటే రోజులు, నెలలు, సంవత్సరాలు తీరిగ్గా ఏడవాల్సి వస్తుంది. థాంక్ గాడ్ పాపా, యు ఆర్ సేఫ్. నాకిద్దరు కొడుకులు. ఒకడికి 30 నిమిషాలు పడితే ఇంకొకటికి 40 నిమిషాలు పట్టింది. అంటే పాపా నువ్వు కిడ్నాప్ అవ్వలేదా? మాఫియాకి కిడ్నాపులు నేర్పిందే నేను. నన్ను పట్రా కిడ్నాప్ చేసేది. దిస్ ఈజ్ మై ప్లే. నా గురించి మీకు, మీ గురించి నాకు తెలియాలని ఇదంతా చేశాను. నా తర్వాత డి కంపెనీని లీడ్ చేసే కెపాసిటీ మీ ఇద్దరికి లేదు. బోత్ ఆర్ అన్ఫిట్. దాన్ పొజిషన్ డిఎన్ఏతో రాదురా. మాఫియాని లీడ్ చేయాలంటే గన్స్ గట్స్ ఉంటే సరిపోదు. సెకండ్ లో రియాక్ట్ అయ్యే సెన్స్ ఉండాలి. హాఫ్ ఇంచులో ఉన్న బుల్లెట్ ని తప్పించుకునేంత షార్ప్నెస్ ఉండాలి. పొజిషన్ కోసం వాడు కాదు, వాడి కోసం పొజిషన్ వెయిట్ చేయాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడు, మన గ్యాంగ్ ని ప్రొటెక్ట్ చేయగలిగేవాడు ఒక్కడున్నాడు. వాడేరా భాయ్.
ఎవడ్రా నా హోటల్ నేమ్ మార్చింది? నో ఎంట్రీ బోర్డ్స్ ఏంట్రా? యాంటోనీ, మన హోటల్ని కబ్జా చేశారు. కబ్జా చేయడం ఏంట్రా? ఎవడు పడితే వాడు కబ్జా చేయడానికి ఇదేమైనా నా? కాకపోవచ్చు, కానీ కబ్జా చేసింది ఎవడ్రా వాడు? హాయ్. వాడు కబ్జా చేశాక మనం ఈ హోటల్ని ఖాళీ చేయాల్సిందే. ఒకసారి నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకో. ఇక్కడ 50 crores యాడ్ అయ్యాయి. అది బాయ్ ఫిక్స్ చేసిన రేటు. నా హోటల్ రేట్ ఫిక్స్ చేయడానికి వాడేవాడ్రా? ఈస్ ద కింగ్ హూ టేక్స్ ఏ డెసిషన్ వితౌట్ ఎనీ డిస్కషన్. ఈ హోటల్ రేట్ ఎంతో తెలుసా? 500 కోట్లు. అది కొనే రేటు, ఇది కబ్జా రేటు. బాయ్ అంత ఇస్తే అంత తీసుకున్నాం. హోటల్ పోయినా ప్రాణాలు మిగులుతాయి. రే రే రే, ఈ హోటల్ కట్టడానికే 2 ఏళ్లు పట్టిందిరా. వాడు నిన్ను చంపడానికి 2 నిమిషాలు కూడా పట్టదు. రేయ్, హోటల్ నా బిజినెస్ అయితే మాఫియా నా సైడ్ బిజినెస్. వాడు ఎంటర్ అయితే చంపేస్తా. రేయ్, ఈ నో ఎంట్రీ బోర్డ్స్ తీసేండ్రా. యాంటోనీ వద్దు, బాయ్తో పెట్టుకుంటే చావుని తత్కాల్లో బుక్ చేసుకున్నట్టే. ఏంట్రా భయపెడుతున్నావా? ఏయ్, తీసేండ్రా. అట్మాస్ఫియర్ ఎలర్ట్ అయిందంటే బాయ్ ఎంటర్ అయినట్టే. చావుబాయ్ ముందా స్మైల్ ఏంట్రా? నా స్మైల్లో నీ చావునెత్తుకోమని చిన్న హింట్ ఇస్తున్నాను. ఏయ్, మా వాళ్ళు గన్స్ తో వెయిటింగ్ ఇక్కడ. నువ్వేంట్రా వితౌట్ వెపన్ తో ఎంట్రీ ఇచ్చావు? నేను చంపాలనుకుంటే చేతిలో వెపన్స్ అవసరం లేదు. ఎదురుగా ఎనిమి ఉంటే చాలు. పాయింట్ బ్లాంక్ లో గన్ను బాగా పెట్టావు. గన్లో మ్యాగజైన్ ఉందో లేదో చూసుకున్నావా? యాంటనీ, ఖాళీ చేస్తావా చస్తావా? వీడి చావుని కొత్తగా ట్రై చేయండిరా. ఏయ్, ఈ ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనేరా. నిమిషానికి హార్ట్ బీట్ 72, బాయ్తో పెట్టుకుంటే 102, ఆ తర్వాత నీ బాడీ 1/2. షార్ప్ గా ఉన్నావురా. ఉండాలిరా, ఫీల్డ్ అలాంటిది. చూడు, మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నన్ను వెనక నుంచి వేసేయడానికి ట్రై చేయట్లా. షాక్ లో ఎంతసేపు ఉంటావురా? బయటకు వచ్చాయి. ఈ మాఫియాకి గ్రామర్ నేర్పింది నేనే, గ్లామర్ తెచ్చింది నేనే. మాటలు సోలేకో. ఏసయ్యండ్రా. छोड़ दो भाई, माफ करो. दोस्ती कोस्ते भाई, दुश्मनी कोस्ते गुड बाय. నీ టైం బాగుందిరా. నిన్ను చంపాలని నేను ఫిక్స్ అయినా టైం 6 అయింది. బతికిపో.
అన్నా బిఫోర్ 6 ఏ బాయ్ ఆఫ్టర్ 6 ప్లే బాయ్ नाही समझा 6 వరకు గన్స్ ఆఫ్టర్ 6 గర్ల్స్